హైటెక్ సిటీలోని టీ హబ్లో హైదరాబాద్ లిటరసీ ఫెస్టివల్ ఘనంగా జరుగుతోంది. ఈ నెల 24న ప్రారంభమైన ఈ సాహిత్య పండుగ నేటితో ముగియనుంది. విద్యార్థులకు వివిధ అంశాలపై అవగాహన కల్పించే విధంగా ఏర్పాటు చేసిన ఎగ్జిబిషన్ సందర్శకులను ఆకట్టుకుంటోంది. దీనికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రజిత అందిస్తారు. హైటెక్ సిటీలోని టీ హబ్లో హైదరాబాద్ లిటరరీ ఫెస్టివల్ ఘనంగా సాగుతుంది. ఈ నెల 24వ తేదీన ప్రారంభమైన ఈ హైదరాబాద్ లిటరరీ ఫెస్టివల్ ఈ రోజుతో ముగియనుంది. దాదాపు 3 రోజుల పాటు కొనసాగిన ఈ హైదరాబాద్ లిటరరీ ఫెస్టివల్లో వివిధ రకాల కార్యక్రమాలు విద్యార్థులకు వివిధ రంగాలలో కూడా అవగాహన కలిగించే విధంగా వివిధ రకాల కార్యక్రమాలను అయితే నిర్వహిస్తున్నారు. వైద్య శాస్త్రం, విజ్ఞాన శాస్త్రం, విద్య, వృక్ష శాస్త్రం ఇలాంటి పలు అంశాలలో విద్యార్థులకు అవగాహన కలిగించే విధంగా కూడా ప్రతి సంవత్సరము ఈ హైదరాబాద్ లిటరరీ ఫెస్టివల్ని ఎంతో ఘనంగా నిర్వహిస్తారు. అయితే ఈసారి కూడా ఇది 15వసారి నిర్వహించడం. అయితే ఈసారి నిర్వహిస్తున్న ఈ హైదరాబాద్ లిటరరీ ఫెస్టివల్లో వివిధ ఆర్టిస్టిక్ కళలు అయితే మనల్ని ఆకట్టుకుంటున్నాయి అని చెప్పొచ్చు. వివిధ యూనివర్సిటీలకు అంటే 3 యూనివర్సిటీలకు చెందినటువంటి విద్యార్థులు వివిధ ఆర్టిస్టిక్ ఫామ్స్ని అయితే ఇక్కడ ప్రదర్శిస్తున్నారు. మనతో పాటు ఇక్కడ ఒక ఆర్ట్ చేసినటువంటి స్టూడెంట్స్ ఉన్నారు. వారి చేత మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, మీరు చేసిన ఆర్ట్ని ఏమంటారు? దట్ ఈస్ ఇన్స్టాలేషన్ ఆర్ట్. వన్ ఇస్ అది వెనకాల ఉంది ఇన్స్టాలేషన్ ఆర్ట్. మేము చేసింది ఇది పర్ఫార్మింగ్ ఆర్ట్. ఓకే, జస్ట్ మీరు ఏదైతే ఇప్పటిదాకా చూసారో ఇట్లా క్లాత్ మనకు తెలుసు అంటే హ్యూమన్ రెవల్యూషన్లో అది పెద్ద ఒక పార్ట్. అంటే కల్చరల్గా వీఆర్ అంటే ఉన్నాము, డెవలప్ అయ్యాము చెప్పుకోవడానికి ఇట్స్ వీఆర్ వేరింగ్ దట్. అంటే దట్ ఈస్ సెకండరీ స్కిన్ వీఆర్ యూజింగ్. దాంట్లో మనకు మేబీ ఆ ప్రాంతానికి కావచ్చు, ఒక ఏరియాకి కావచ్చు, కట్టుకున్న అంటే ఆ ఉన్న స్టైల్ అంటే వాళ్ళు వేసుకున్న డ్రెస్ మెటీరియల్ కావచ్చు, మేబీ వాళ్ళ స్టైల్ ఆఫ్ వేరింగ్ శారీ కావచ్చు, మేబీ వాళ్ళతో మనం కంపేర్ చేయొచ్చు. ఓకే, వీళ్ళు ఈ ప్రాంతానికి చెందిన వాళ్ళు, వీళ్ళు ఈ ప్రాంతానికి చెందిన పర్టికులర్గానే ఒక ఐడెంటిఫై కూడా చేస్తాం మనం. వాళ్ళ ఐడెంటిటీ కూడా మనకు కనబడుతుంది దాంట్లో. బికాస్ ఓవరాల్గా మనము హ్యూమన్ అందరు మనుషుల్లో చూసుకుంటే అది ఒక రిలేషన్షిప్ సింబల్. అంటే ఒక టుగెదర్నెస్, అంటే హ్యూమన్ అందరము ఒక టుగెదర్నెస్ కావడానికి ఒక కమ్యూనికేట్గా పనిచేస్తుంది. మై సెల్ఫ్ అంటే నేను అలా అది ఒక నేచర్ నుంచి పర్టికులర్గా మన మూలాలకి వెళ్ళిపోతే మన మూలాల్ని కూడా రిప్రజెంట్ చేస్తుంది. వాడే మనం జస్ట్ ఎనీ క్లాత్, ఇట్స్ మెటీరియల్ ఇస్ డిఫరెంట్. అంటే దాంట్లో ఉన్న టెక్స్చర్ కావచ్చు, ఏది కావచ్చు, ఆ లోకల్ ఉన్న కళాకారులు ఎవరైతే ఉన్నారో ఆ ల్యాండ్ వాతావరణానికి తగినట్టుగా వాళ్ళ కల్చర్కి తగినట్టుగా బట్టలను తయారు చేసుకుంటారు, వాళ్ళు వేసుకుంటారు. అలా మన రిలేషన్షిప్ని నేచర్తో ఎలా కనెక్ట్ చేస్తున్నాం, ఆ నేచర్ నుంచి వచ్చిన మనకు ఏవైతే సంప్రదాయాలు కావచ్చు అలాంటివి మనము ఎలా కంటిన్యూ చేస్తున్నాం. ఓకే, దాన్ని ఏ విధంగా మనం ఇప్పుడున్న జనరేషన్కి, నెక్స్ట్ జనరేషన్కి ఏ విధంగా క్యారీ చేస్తున్నాము. ఓకే, ఇప్పుడు మనం రియల్గా అంటే ఇప్పుడు మన హుస్సేన్ సాగర్ ఉంది, దామగుండం ఉంది, మేబీ అవన్నీ మనకు ఒక మన జీవితాల్లో ఒక భాగం. నేచర్ అనేది మనకు దానికి సంబంధం లేదు అనేది ఏం లేదు. మనం అక్కడి నుంచే వచ్చాం. వీఆర్ ఫర్గెటింగ్. అంటే మనం ఇప్పుడు మర్చిపోతున్నాం అసలు మనం రూట్ ఏంటి అని. అందుకనే జస్ట్ సింపుల్గా అందరూ యూజ్ చేసి అందరికి అర్థమయ్యే భాషలో యాజ్ ఆ కళాకారునిగా నేనేం చేశానంటే శారీ ఏదైతే యూజ్ చేస్తానో మా మదర్ది, దాని త్రూ మదర్ నేచర్ని ఎలా కనెక్ట్ చేసుకోవాలి, మనం అది ఎలా కనెక్ట్ అయ్యి ఉంది, ఆ వేవ్స్ మనం ఎలా రిలేటివ్ చేసుకోవాలని జస్ట్ అది చూపించాను. ఆ కనెక్షన్ టుగెదర్నెస్ ఎలా కావాలి. టుగెదర్నెస్ అంటే ఓన్లీ మనుషులమే కాదు, ఓన్లీ క్యాస్ట్ పీపుల్ వీళ్ళన్నీ మాట్లాడతాం కదా మనం, డివైడెడ్. ఓవరాల్ అందరు మనుషులే, బట్ దాంట్లో పక్షులు ఉన్నాయి, జంతువులు ఉన్నాయి, నేచర్ ఉంది. బట్ వాటిని కూడా మనతో పాటు ఎలా కలుసుకొని జీవించాలి అనేది ఆ పర్ఫార్మెన్స్ ద్వారా నేను చెప్పాలనుకున్నాను. జస్ట్ చూశారు కదా, నేచర్కి మనకు ఉన్నటువంటి సంబంధాన్ని తెలియజేయడానికి, మన సంస్కృతి సాంప్రదాయాలను కూడా తెలియజేయడానికి ఒక శారీని తీసుకొని దాని ద్వారా ఈ పర్ఫార్మెన్స్ చేశామని వీళ్ళు చెప్తా ఉన్నారు. మనతో పాటు ఈ పర్ఫార్మెన్స్ని చేసినటువంటి మరొక కళాకారుడు ఉన్నారు, మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, ఏంటి ఈ పర్ఫార్మెన్స్?
ఇది మెయిన్లీ దిస్ ఇస్ అబౌట్ లైక్ హ్యూమన్ రిలేషన్షిప్స్ గురించి, మనం కమ్యూనికేషన్ గురించి కొంచెం లైక్ అవర్ రూట్స్ రూట్స్ గురించి. సో దేర్ ఆర్ మల్టిపుల్ ఇంటర్ప్రిటేషన్ అబౌట్ ద పర్ఫార్మెన్స్. ఇది మనకి ఇది ఇలానే ఉంది అని ఒకటి డెఫినేషన్ ఇవ్వడానికి కొంచెం కష్టం అవుతుంది. సో దేర్ ఆర్ లైక్ మల్టిపుల్ డెఫినేషన్స్ ఉంది దీనికి. సో యాజ్ అ వ్యూవర్స్ ఆల్సో లైక్ మీరు ఎలా చూస్తారో, మీరు ఎలా కనెక్ట్ అవుతున్నారో అది కూడా ఇంపార్టెంట్ అవుతుంది మనకి. సో ఆర్టిస్ట్ వీ ట్రై టు ఎక్స్ప్రెస్ అవర్ emotions through movements, through performance. So how you as audience also perceive it. So it was about that. Thank you. సో హ్యూమన్ రిలేషన్స్ని తెలియజేయడము, ప్రకృతితో మనిషికున్న సంబంధాన్ని కూడా తెలియజేసే విధంగా అయితే ఈ పర్ఫార్మెన్స్ చేశామని అయితే ఇక్కడ ఆర్టిస్టులు చెప్తున్నారు. మరొక ఆర్టిస్టిక్ వర్క్ అయితే ఇక్కడ మనకి ఉంది. ఇది చూస్తూ ఉంటే మత్స్యకారుల జీవన శైలి అనేది తెలిసే విధంగా ఇక్కడ ఒక అయితే ఆర్టిస్టిక్ ఆర్ట్ని అయితే ఇక్కడ ఏర్పాటు చేశారు, మనం చూడొచ్చు. ఇదంతా ఒక రియల్ ఇన్సిడెంట్ని బేస్ చేసుకొని మత్స్యకారులు కొన్నిసార్లు వేటకు వెళ్ళినప్పుడు ప్రమాదాలకు గురైన ఎన్నో సందర్భాలను మనం చూసి ఉంటాము. ఆ సందర్భాలు రిప్రజెంట్ చేసే విధంగా కూడా ఇక్కడ చేపలు పట్టేటువంటి వల కింద కొలను, ప్రమాదాలకు గురైనటువంటి మత్స్యకారుల జీవితాలన్నీ ప్రతిబింబించే విధంగా కూడా ఒక ఆర్టిస్టిక్ ఎగ్జిబిషన్ అయితే ఏర్పాటు చేశారు. ఈ ఎగ్జిబిషన్లో చూసుకుంటేనైతే వివిధ రకాల కార్యక్రమాలు, ఇదే కాదు వివిధ రకాల ఆర్టిస్టిక్ వర్క్స్, అటు పుస్తకాల ఆవిష్కరణ కావచ్చు, సాహిత్యం పట్ల విద్యార్థులకు అవగాహన కలిగించే ఎన్నో కార్యక్రమాలు అయితే ఇక్కడ నిర్వహిస్తున్నారు.